ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా రొద్దం పెద్ద చెరువులో చేపల పెంపకదారుల కోసం 1,00,000 చేప పిల్లలను చెరువులో వదిలారు. మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న పథకాలలో భాగంగా మత్స్య పరిశ్రమ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మత్స్యకారులకు 40% సబ్సిడీతో చేప పిల్లలను ఇవ్వడం మరియు వారికి కావాల్సిన పనిముట్లు, వలలు, బోట్లు, చేపలు రవాణా కొరకు 2 వీలర్లు, ఆటోలు అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే భారతదేశ వ్యాప్తంగా చేపల ఉత్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏపీ అని, అలాగే రొయ్యల పెంపకంలో 70% పైన ఉందని మంత్రి సవిత అన్నారు. 50 సంవత్సరాలకే మత్స్యకారులకు పెన్షన్ ఇస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని రొద్దం మండలం పెద్ద చెరువు అంటే నియోజకవర్గంలోనే పెద్ద చెరువు, పెద్దకోడపల్లి చెరువులో ఈరోజు చేప పిల్లలను ఈరోజు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు సుమారుగా 1,00,000 పిల్లల్ని ఈరోజు వదిలాము. ఎందుకంటే భారతదేశంలోనే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఒక పక్క 22% చేపల ఉత్పత్తి మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది. అంతేకాకుండా రొయ్యలు 70% ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఫిషర్ మ్యాన్స్ పడుతున్న బాధలు తెలుసుకొని ఈరోజు మళ్ళీ ఫిషర్ మ్యాన్స్కి పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క ఈరోజు 22% ఉన్న దాన్ని ఉత్పత్తి శాతాన్ని పెంచాలనేదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఎందుకంటే ఒక పక్క ఫిషర్స్ మ్యాన్ సొసైటీస్ కూడా బతకాలి, వారికి కూడా జీవనోపాధి చూపించాలనే ఈరోజు మరి 40% సబ్సిడీతో ఈరోజు చేప పిల్లలు కూడా మేము ఇస్తున్నాం. అంతేకాకుండా ఫిషర్ మ్యాన్స్కి బోట్స్, నెట్స్ అంటే వలలు కూడా, వాళ్ళు పనిముట్లు కూడా మనము ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా వారు పట్టిన చేపలను సప్లై చేసుకోవడానికి 2 వీలరు, 3 వీలరు, 4 వీలర్లు కూడా మనం సబ్సిడీతో ఇస్తున్నాం. 90% సబ్సిడీ ఫర్ SC STలకు ఇస్తున్నాం. అదేవిధంగా 50% బీసీలకు కూడా అందజేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చేప పిల్లలు కూడా 40% సబ్సిడీతో ఇస్తున్నాం. మరి 50 సంవత్సరాలకే ఫిషర్ మ్యాన్స్కి పెన్షన్ కూడా ఇస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ అని చెప్పి ఫిషర్ మ్యాన్స్ కూడా మోసం చేసింది గత ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు అన్ని సెక్టార్స్లోనూ, అన్ని రంగాల్లోనూ అందరూ లబ్ధి పొందాలి, స్వయం ఉపాధి కావాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అదే దాంట్లో అనేక రంగాల్లో కూడా ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంతో మరి ఇంకా వాళ్ళకు కావాలంటే ఈరోజు 1,00,000 పిల్లలు వదిలాం. మరికొన్ని చెరువులు కూడా చేప పిల్లలు మేము సబ్సిడీతో ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అన్ని సెక్టర్స్ అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. మరి ఈరోజు నిన్నటి రోజు స్వయాన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మిర్చి రైతుల కోసం స్వయాన సెంట్రల్ మినిస్టర్తో కూడా చర్చించి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాన్ని కూడా ఈరోజు ఆల్రెడీ డిస్కషన్ కూడా జరుగుతుంది. అదేవిధంగా రైతులు పండించిన టమోటా రేట్లు కూడా తగ్గిపోయినాయంటే నిన్నటి రోజే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వమే 8 రూపాయలకి కొనుగోలు చేశాం. ఈరోజు ఆల్రెడీ రేటు పెరిగిందన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. రైతుల పక్షపాతి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని, రైతుల ప్రభుత్వం NDA ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం.